హాయ్ హలో అందరికీ నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నా పేరు ఆశాలత. ఈరోజు టేస్టీ రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్గా మన ఇంట్లో తయారు చేసుకోవడానికి రెసిపీ చెప్తాను చూడండి. ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకోండి. అంటే 1/2 కేజీ పప్పు వస్తుంది. మనం కేజీ తెచ్చుకుంటే 1/2 కేజీ పప్పు వస్తుంది. దాన్ని శుభ్రంగా ఒలుచుకొని మొత్తం తల తోక అన్నీ ఒలుచుకున్న తర్వాత పైన వెన్ను నరం ఉంటుందండి. దాన్ని జస్ట్ చాకుతో మనం పైన ఇలా అని ఆ నరం బయటికి తీసేయాలి. తీసి ఇలా శుభ్రం చేసుకుని నీట్గా శుభ్రంగా లేకుండా చూసుకోండి. ఆ నరం లోపల ఉంటే అది మంచిది కాదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది తీసి శుభ్రం చేసుకుని 2 సార్లు కడిగి ఒక బౌల్లోకి తీసుకుని బౌల్లో తీసుకున్న తర్వాత ఒక స్పూను పెరుగు వేయాలి. 1 స్పూను పెరుగు వేయాలి, గట్టి పెరుగు. తర్వాత అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేయాలి. సాల్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ వేయాలండి. 1/2 స్పూన్ సరిపోతుంది. తర్వాత పచ్చడిలో వేసుకుందాం మనం. 1 స్పూను కారం వేయాలి. కొంచెం చెక్క లవంగ పొడి కొంచెం 1/2 స్పూన్ వేయాలి. పసుపు 1 స్పూన్ వేయాలి. బాగా కలియబెట్టాలి. బాగా కలవాలి. శుభ్రంగా కలిసాక ఒక 10 నిమిషాల పాటు దాన్ని నానబెట్టాలి. బాగా కలిసే వరకు కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉంచాలి. అది బాగా ఉప్పు కారం మసాలా పీల్చుకున్న తర్వాత బాగా కలిసిందండి. ఇప్పుడు అలాగే ఒక 10 నిమిషాలు మీరు ఉంచితే బాగా రొయ్యకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. పొయ్యి మీద బాణీలు పెట్టుకుని దాంట్లో ఆ నీళ్లు పోయేంత వరకు వేయించుకోవాలి. ఉట్టి నూనె వేయకుండా నీళ్లు పోయేంత వరకు దాంట్లో నీరు వస్తుందండి. ఆ రొయ్య గట్టి పడేదాకా పీల్చుకుంటే కొంచెం ఫ్రై చేసి కొంచెం అలాగా ఉప్పు కారం అన్నీ రొయ్యకి పట్టుకునేటట్టు ఫ్రై చేయాలి. నీళ్ళన్నీ పోయేంత వరకు అలా వేయించి చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, మొత్తం డ్రై అయిపోవాలి రొయ్య. దగ్గరికి అయిపోయిందండి, సరిపోతుంది. వాటర్ అంతా పోయేంత వరకు రొయ్య డ్రై అయ్యేలాగా మనం వేయించుకోవాలి. దాన్ని ఉట్టిగానే ఆయిల్ ఏం వేయకుండా మనం కలిపిన రెసిపీతోనే దాన్ని కలియబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి అయిపోయిందంటే నీళ్ళన్నీ పోయినాయి, డ్రై అయిపోయింది. దగ్గరికి అయ్యేదాకా ఈజీగానే మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. పిల్లలకి టేస్టీగా మన ఇంట్లో చేసి పెట్టడం పిల్లలకి ఆరోగ్యం. పెద్దవాళ్ళు పిల్లలు కూడా తినొచ్చు చక్కగా. ఎటువంటి మసాలాలో ఏ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి నార్మల్గా అయిపోయిందండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఈలోపు అవి చల్లారుతాయి రొయ్యలు. బాణీలు పెట్టుకొని ఆ నీళ్ళంతా పోయే వరకు వేడి చేసుకొని
దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. నువ్వుల నూనె అండి 1/2 కేజీ. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాం కదా, 1/2 కేజీ నువ్వుల నూనె తీసుకోండి. అది బాగా వేడెక్కాలి. చూసుకోండి, నూనె బాగా వేడిగా కాగే వరకు ఉంచండి. ఆ నూనె సెగ పైకి వచ్చినప్పుడు అప్పుడు రొయ్యలు వేసుకోవాలి. అన్నీ వేసేసుకోవచ్చు, పర్వాలేదు. 1/2 కేజీకి 1/2 కేజీ కరెక్ట్గా వేస్తాం కాబట్టి నూనె అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. మొత్తం వేగిపోతాయి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఏమాత్రం పచ్చి లేకుండా మనం గారెలు వేయించుకుంటాం కదా, అలా వేయించుకోవాలి. బాగా కలిపి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. మీకు పచ్చివాసన లేకుండా నిల్వ ఉంటుంది పచ్చడి. ముక్క కూడా చక్కగా క్రిస్పీగా ఉంటుంది. పెరుగు వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది. బాగా ఎర్రగా వేగనిచ్చి బాగా వేగాలండి. ఎంత మాత్రం తెల్లగా ఉండకూడదు. రొయ్య బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి. మీకు నిలవ కాగాలంటే రొయ్య బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. దాంట్లో ఉండే పచ్చి అంతా పోతుంది అన్నమాట, నిలవకి ఆగుతుంది. వేగిందండి, చూసారా? చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగింది. సరే, కరెక్ట్ అవ్వదని. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ హీట్ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ధనియాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, కారం 3 స్పూన్లు అండి. మీకు ఇంకా ఘాటు కావాలనుకుంటే 4 వేసుకోవచ్చు, మీ ఇష్టం. 3 అయితే సరిపోతుంది. సాల్ట్ ఫస్ట్ వేసాం కాబట్టి ఒక ఫుల్ స్పూను ఒకటి వేయండి. అవసరం పడితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు వేయాలి. తర్వాత కరివేపాకు ఆ వేడి నూనెలో వేసి కలయబెట్టాలి. బాగా కలయబెట్టాలి. ఆల్రెడీ రొయ్యకి ఉప్పు కారం అన్నీ మనం పట్టించాం కాబట్టి వేడివేడిగా కూడా తినేయవచ్చు, ఊరాలనే అవసరం లేదు. పచ్చడి రెడీ అండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు రసం తీసి గింజలు లేకుండా చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకొని బాటిల్కి తీసుకోవాలి. అయిపోయిందండి పచ్చడి, చక్కగా తయారైంది. చూసారా, నూనె పైకి అలా తేలింది. మీరు వేడి పచ్చడిని కూడా ట్రై చేయొచ్చు, తినొచ్చు. ఊరాలనే ఏమి లేదు. మీకు రొయ్యకి ఉప్పు కారం మసాలా అన్నీ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడిగా టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా చేయాలో చూసారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి చూడండి.